థియేటర్కి ఎప్పుడు అరుద్దామా అని ఎదురు చూస్తూ ఉంది. నేను డీసెంట్ గా మూవీ చూడు, నేను అరుస్తాను చిరంజీవి గారు వచ్చినప్పుడు. అసలు అట్లా అంటారా? ఏమున్నాయండి, కొత్త సినిమా ఉందిగా, ఏదో ఒకటి వస్తుంది. పాత సినిమాలా గరానా మొగుడు గాని, ముగ్గురు మనగాళ్ళు గాని అలాంటివి వస్తే సూపర్. అసలు మంచి స్టోరీస్ అండి, కథలు బాగుండేవి అప్పుడు. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కానీ పాటకు అర్థం ఉండట్లేదు, కథ కూడా పెద్ద అనిపించట్లేదు, ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతా ఉన్నాయి. చూసినప్పుడు ఒక్కటి కూడా ఎక్కడ వల్గర్ షార్ట్ కానీ ఏమీ లేవు అసలు. ఇట్స్ జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్, నథింగ్ ఎల్స్, జస్ట్ బ్యూటీ అండ్ పర్ఫెక్షన్. కరెక్ట్. ఇప్పుడు ఇదే సినిమాని రామ్ చరణ్ గారు తీద్దామని ప్లాన్ చేస్తున్నారు కదా, మరి రామ్ చరణ్ సెట్ అవుతాడా? సెట్ అవుతారా అవ్వకపోతారా మరి? రామ్ చరణ్ గారు మరి శ్రీదేవి గారి డాటరు కాంబినేషన్లో ఏమైనా చేస్తే ఈ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ ద ఒరిజినల్ ఇస్ ఒరిజినల్. అది మేము అనడానికి ఏముందండి, తీసే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎవరు తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం కోరితే రాలేదు కదండి ఈ సినిమాలన్నీ. తినివ్వండి, తీస్తే బాగుంటుంది, గుడ్. బట్ ఏంటంటే ఏ సినిమాని ఇలా కంపేర్ చేయలేమండి. క్లాసిక్స్ క్లాసిక్స్, మళ్ళీ మళ్ళీ కొన్ని సినిమాలు ఉంటాయి. సినిమాల్లోకి రావాలంటే కొంచెం వీళ్ళు కష్టపడాలి. ఇప్పుడు జనరేషన్ చాలా కష్టపడాలి, వాళ్ళ చేయాలి అంటే చేస్తారు. వీళ్ళు కూడా కష్టపడే వాళ్ళే కాబట్టి బాగుంటుంది. అంటే అవును, అంటే అది ఒక ఫీల్, వాళ్ళ పిల్లలు కాబట్టి మళ్ళీ వాళ్ళే చేస్తే బాగుంటుంది అనేది మన ఫీలింగ్. డెఫినెట్ గా ఈ తరం డైరెక్టర్స్ చాలా టాలెంటెడ్, బాగా తీస్తారు. బట్ ఏంటంటే వీ కెన్ నాట్ కంపేర్ టు ద ఒరిజినల్. అండ్ ఇట్ ఈస్ వీ షుడ్ నాట్ ఆల్సో. మనం కంపేర్ చేస్తా కూర్చోకూడదండి, ఎందుకంటే యాజ్ ఇండివిజువల్స్ వాళ్ళు డిఫరెంట్, వీళ్ళు డిఫరెంట్. వీ హ్యావ్ టు ఎంజాయ్ దీస్ పీపుల్స్ టాలెంట్ డిఫరెంట్లీ. అంతే. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్. జై చిరంజీవ. ఫస్ట్ రిలీజ్ చూసారా? ఫస్ట్ రిలీజ్ చూసాను, ఇప్పుడు చూసానండి, 2 సార్లు చూసాను. చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడు చాలా బాగుందండి. ఇప్పటి తరం కూడా చూడొచ్చు అండి, చాలా బాగుంది. ఏంటండి పార్ట్ 2 అనేది ఇంకా తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఇది బాగుంది నాకు. అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను, ఇప్పుడు నేను టీచర్ను. చాలా బాగుంది సినిమా మాత్రం, ఎక్సలెంట్. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం అండి. జై చిరంజీవ. లింగ్ వచ్చింది, చాలా బాగుంది. చిరంజీవి గారు, శ్రీదేవి గారు చాలా మంచిగా ఆ రొమాన్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ చాలా మంచిగా ఇప్పుడు ఫ్రెష్గా చూస్తున్నట్ల మంచి ఫీలింగ్ వచ్చింది. ఈ జనరేషన్లో మాకు మళ్ళీ 3D ఎఫెక్ట్లో చూడడం వల్ల ఇంకా చాలా చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఇలా కొన్ని ఓల్డ్ మూవీస్ చాలా ఉంటాయి కదా, అలాంటివి ఇలా రీక్రియేట్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. ఈ పిక్చర్ క్వాలిటీ అంత ఎఫెక్టివ్గా లేకపోయినా ఇప్పుడు ఓకేష్గా ఉంది. 3Dలో అంత వర్త్ అనిపించలేదు, 3D ఎఫెక్ట్స్ అంతా ఏం లేవు, కానీ సినిమా క్వాలిటీ బాగా ట్రై చేశారు తీయడానికి, చాలా మంచిగా అనిపించింది. సాంగ్స్ కానీ ఏవైనా ఇప్పుడు చూస్తుంటే మనకి ఆ ఓల్డ్ మెమోరీస్లో అందులోనే మనం ఉండిపోయాం, ఆ ఫీల్డ్లోనే ఉన్నాం. మూవీ చూసినంతసేపు చాలా గ్రేస్, ఆ డ్యాన్సులు కానీ చాలా మస్తు ఫీల్ అనిపించింది. చూసినంతసేపు అందులోనే ఉండి అంత మంచిగా ఎంజాయ్ చేసాం ఫీల్ని. మనకి 3 అవర్స్ కానీ మంచి ఫీల్ ఉంది. ఉన్న అన్ని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి మంచిగా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. మంచి మాస్గా అనిపించింది, క్లాస్ అనిపించింది. అది మనకి దేవుడు దేవకాన్ని అంతా ఒక మిరాకిల్, ఎక్సలెంట్గా అనిపించింది, మంచిగా అనిపించింది. 35 ఇయర్స్ అయినా 35 ఇయర్స్ అయినా ఇప్పుడు మనకు ఫ్రెష్గా మంచి ఫీల్ వచ్చింది భయ్య. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి. మా మ్యారేజ్ 90 అయింది, సో ఇది కూడా 35 ఇయర్స్. అక్కడ 5 days 6 days కి ఇది రిలీజ్ అయింది. మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. బాగా తీశారు అసలు, ఆ క్లారిటీ, ఆ విజువల్స్ ఎంత క్లారిటీగా ఉంటదని. శ్రీదేవి యాక్టింగ్ చాలా సూపర్. ఓల్డ్ చిరంజీవి గారిని మళ్ళీ చూడాలని అవునవును, అసలు ఓల్డ్ అంటే అసలు ఓల్డ్ అనిపించట్లేదు, అసలు ఇప్పుడే న్యూ అన్నట్టుగా ఉన్నాడు చిరంజీవి. ఆ స్టెప్స్ కానీ, ఆ మూవ్స్ కానీ, అసలుకి ఆయన కంబ్యాక్ ఇలానే రావాలని కోరుకుంటున్నాను. అసలు అమరేష్ పురి గారు స్క్రీన్ మీద వస్తే అప్పట్లోనే ఓ అని అరిచేవాళ్ళు, ఇప్పుడు కూడా అలాగే అరిచాం మేము గట్టిగా, గొంతంతా పోయింది మొత్తం. చాలా బాగా. శ్రీదేవి గారు అద్భుతం అండి, ఆవిడకి ఏంటంటే అతలోక సుందరి, చక్కగా ఉన్నారు ఆవిడ. నిలబెట్టాలి, కష్టపడుతుంది పాప. మా అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది, ఆ అమ్మాయి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి తల్లి కడుపును పుట్టడం అంటే మాటలు కాదు, మంచి అదృష్టవంతురాలు అవుతుంది ఆ అమ్మాయి కూడా. థ్యాంక్ యూ అండి. అంతే కదా, చాలా కష్టపడి రీస్టోర్ చేశారు కదా ఈ ఫిల్మ్ ని. ఇప్పుడు అంటే 35 అవును ఎలా అనిపిస్తుంది చూడు ఆడియన్స్? వచ్చి మంచి పని చేసాము, టైం వేస్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా ఇప్పటికే ఒక 100 times చూసాము. అప్పుడు చూసాము, ఇప్పుడు చూసాము, లెంతీగా అనిపించలేదు. రాఘవేంద్రరావు గారు వచ్చారు, ఆయనే కలిసాము, బాగుంది.